హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ సుమంత్. ఈ వీడియో దేని గురించో మీకు ఆల్రెడీ thumbnail లో తెలిసిపోయి ఉంటుంది. సో అదే హెవీ ఎంటర్టైన్మెంట్ లోడింగ్. సో చాలా రోజుల నుంచి ఇంటర్నెట్లో ఈ ట్యాగ్ అనేది వైరల్ అవుతుందన్నమాట. అదే కే ర్యాంప్ మూవీ. సో ఈ వీడియోలో మనం కే ర్యాంప్ మూవీ ఫుల్ రివ్యూ అయితే తెలుసుకోబోతున్నాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా హెవీ ఎంటర్టైన్మెంట్ లోడింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో గాయస్, ఈ 2025 దివాళీకి మనకి 4 సినిమాలు రిలీజ్ అయినాయి. డ్యూడ్, తెలుసు కదా, కే ర్యాంప్, మిత్రమండలి. సో ఈ మూవీస్ అన్నీ కూడా మెయిన్ ఫోకస్ వచ్చి ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ దివాళీకి అన్ని మూవీస్ కూడా ఎంటర్టైన్మెంట్ మీదే ఫోకస్ చేశాయి. సో అన్ని మూవీస్ గురించి పక్కన పెట్టేస్తే ఇవాళ మాత్రం కే ర్యాంప్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మూవీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో చాలామంది దివాళీకి అయితే థియేటర్లో చూడడానికి వెళ్తారు. సో అందరూ కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తారనమాట. థియేటర్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మాత్రం చాలా డిసప్పాయింట్తో ఉంటారు. ఎందుకంటే ఈ హెవీ ఎంటర్టైన్మెంట్ లోడింగ్ అనే క్యాప్షన్తో చాలా మందిని అట్రాక్ట్ చేసింది అనమాట. ఆ ట్రైలర్ కానివ్వండి, టీజర్ కానివ్వండి. సో చాలా మంది ఆడియన్స్ని అయితే గ్రాప్ చేసుకుంది. బట్ థియేటర్లో మాత్రం సో వాళ్ళు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్కి ఎంటర్టైన్మెంట్కి మ్యాచ్ కాలేదని చెప్పాలి. అండ్ ఈ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో గైస్, ఈ మూవీ స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు ఒక రొటీన్ మాస్ ఎంటర్టైనర్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ లైన్ని మనం ఎలా ఫీల్ అవ్వచ్చు అంటే హీరో, లవ్ ట్రాక్, ఫైట్, మెసేజ్. సో ఓవరాల్గా ఇదే ఉంటుంది. ప్రతి సినిమా, ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా మనకి 10 to 20 minutes అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థియేటర్కి వచ్చే ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్టేషన్స్తోనే వస్తారు. సో స్టార్టింగ్ ఏంటంటే ఆ స్టార్టింగ్ 10 to 15 minutes మనకి ఆడియన్స్ని గ్రాప్ చేసుకోగలిగితే సో ఆడియన్స్ అనేవాళ్ళు ఆ మూవీ వరల్డ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఈ మూవీ ఫస్ట్ 20 minutes అనేది ఈ మూవీ యొక్క డైరెక్షన్ అయితే రివీల్ చేస్తుంది. మూవీలో ఓవరాల్గా మనకి ఆ టెన్షన్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి అంత రియలిస్టిక్గా అయితే లేవు. ఈజీగా పీపుల్స్ ఆడియన్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ కోల్పోతారు పక్కా. ఈ మూవీ మనకి 2010 ఇయర్ అట్లా ఆ టైంలో ఉన్న ఎన్విరాన్మెంట్ని అయితే ఒక మాస్ ఎన్విరాన్మెంట్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఈ స్టోరీ వచ్చేసి మనకి ప్రిడిక్టబుల్ అనమాట. ఇంట్రో ఫైట్ ఉంటుంది, లవ్ ఉంటుంది, విలన్ వస్తాడు, హార్ట్ బ్రేక్ అవుతుంది, క్లైమాక్స్ వస్తుంది. ఈ మూవీలో ఆ ఫ్రెష్నెస్ అనేది లేదనమాట. సో కంటెంట్ అనేది రొటీన్గా మనకు చూసినట్టే అనిపిస్తుంది. అక్కడక్కడ అంత ఫ్రెష్నెస్ అయితే లేదు. ఇప్పుడు అసలైన టాపిక్ వచ్చేద్దాం. కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనందరికీ తెలుసు, కిరణ్ అబ్బవరం రాయలసీమ నుంచి వచ్చాడు. ఫస్ట్ సినిమా నుంచి పోయిన సినిమా వరకు సేమ్ బాడీ లాంగ్వేజ్, సేమ్ రొటీన్, లైక్ కంటెంట్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్లో కానివ్వండి మనకి రొటీన్ అనేది కనపడుతుంది. బట్ ఈ సినిమాలో వచ్చి ఒక డిఫరెంట్ స్టైల్లో కనపడ్డాడు. ఒక మాస్ ఎంటర్టైనర్ లాగా అతను పెట్టిన ఆ ఎఫర్ట్స్ అనేవి ఖచ్చితంగా మనకి స్క్రీన్లో కనపడతాయి. మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది చాలా కష్టపడ్డాడు. బట్ ఆ రైటింగ్ ఏదైతే ఉందో అతను కొంచెం పుల్ బ్యాక్ అయితే చేసిందనమాట. సో యాక్టింగ్ వైజ్గా అతనిదేం తప్పలేదు. బట్ ఆ రైటింగ్ వల్ల ఆ యాక్టింగ్కి కొంచెం పర్ఫార్మెన్స్లో మనకి అట్లా ఇట్లా కొంచెం తేడా అనేది కనబడుతుంది. హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే మనకి పూర్గా ఉంది క్యారెక్టర్ డిజైన్ అనేది. ఆ రోల్ ఏదైతే ఉందో హీరోయిన్ రోల్ ప్రాబ్లమ్ క్యారెక్టరైజేషన్ లాగా మనకి ఆ రైటింగ్లోనే కొంచెం పూర్ ఉంది, కొంచెం దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. సో ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇంక్లూడింగ్ హీరో, హీరోయిన్తో పాటు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మనకి మెయిన్ రోల్స్కి కొంచెం ఫండ్ జనరేట్ చేయడానికి ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనే వాళ్ళు కూడా సో చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు. సో దాన్ని కూడా మెచ్చుకోవాలి. ఇప్పుడు మనం అసలైన ఎంటర్టైన్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మూవీ కూడా ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కాబట్టి ఎంతవరకు మనకి డెలివర్ చేయగలిగింది అనేది తెలుసుకుందాం. ఆడియన్స్ పక్కా కొన్ని జోక్స్కి అయితే జెన్యున్గా మనకి ఆ ఫన్ అనేది జనరేట్ అవుతుంది కొన్ని చోట్ల మాత్రమే. ఇంకా ఆ ర్యాండమ్ సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి ఇంట్రెస్టెడ్గానే ఉంటాయి. సో సాంగ్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం అన్ని సాంగ్స్ కూడా బాగున్నాయని చెప్పలేము. సో 1 or 2 సాంగ్స్ అనేవి సో అవే మనకి ఆ థియేటర్లో కొంచెం ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్కి మంచిగా అనిపిస్తాయి. సో మిగతా బాగాలేవని కాదు, బట్ ఓకే 1 or 2 సాంగ్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఫీల్ అవుతాం. సో మన కిరణ్ అబ్బవరం గారు చెప్పారు. సో నా గురించి చాలా సినిమాల్లో కొంచెం ఆ రోల్స్ అనేవి కొంచెం కామెడీగా అతన్ని కించపరిచేలాగా చేస్తారని చెప్పి ఈ మూవీలో వచ్చి తనకు తానే కించపరుచుకునేలాగా రాశారని చెప్పి మనకి ఆ ప్రీలీజ్ ఈవెంట్లో కానివ్వండి, ఆడియో లాంచ్ కానీ చెప్పారు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి అది కొంచెం క్రింజ్ అనే చెప్పుకోవాలి. చాలా మంది సినిమా చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి ఒక మెంటల్ హెల్త్ కాంట్రవర్సీ గురించి అయితే మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్లో వచ్చేసి సో ఆ మెంటల్ ఇల్నెస్ అనేది ఒక కామెడీ లాగా మనకి తీసుకెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్లో మాత్రం
దాని చుట్టూ కొంచెం కామెడీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సేమ్ జోక్స్ ని మనకి రిపీటెడ్ గా త్రూఅవుట్ వేస్తూనే ఉంటారు. అది కూడా కొంచెం మనం కన్సిడర్ చేయాలి. సో ఫిలిం లో అక్కడక్కడ వ్యూవర్స్ అనే వాళ్ళు కొంచెం అవుట్డేటెడ్ కామెడీ అనేది ఫీల్ అవుతారు పక్కా. సో క్రింజ్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసుకున్నట్టయితే మనకి సినిమాటోగ్రఫీని పక్కా మనం మెచ్చుకోవాలి. అంటే ఆ విజువల్స్ కానివ్వండి, సో మ్యాక్సిమం ఈ షూట్ కూడా కొంచెం ఎక్కువగా మనకి కేరళ సైడ్ తీయడం జరిగింది. సో ఆ ఫిలింలో మనకి ఆ వైబ్స్ అనేవి మ్యాక్సిమం సినిమాటోగ్రఫీ చేతిలోనే ఉంటాయి, చూపించే విధానంలో కానివ్వండి. పక్కా మనం విజువల్స్ను కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. మ్యూజిక్ గురించి చెప్పుకోవాలంటే యావరేజ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇందాక చెప్పాను కదా, 1 or 2 సాంగ్స్ అయితే మనకి థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో అన్నీ బాగాలేదని కాదు, 1 or 2 సాంగ్స్ అనేవి నాకు పర్సనల్గా నచ్చాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ ఇన్కన్సిస్టెన్సీ అనమాట. సో ఇది చాలా మంది కన్సిడర్ చేయరు, ఎందుకంటే ఎవరైతే ఆ ఫిలింని టెక్నికల్గా మనకి చూస్తారో సో అలాంటి వాళ్ళు అయితే నోటీస్ చేయగలుగుతారు. సెకండ్ హాఫ్లో మనకి కొన్ని కొలాప్సెస్ అయితే జరుగుతూ ఉంటాయి. నార్మల్ ఆడియన్ అవన్నీ చూడదు కాబట్టి సో ఓకే, మూవీ అనేది టెక్నికల్గా ఓకే, అది కొంచెం టీం ముందే చూసుకోవాల్సి ఉండాల్సింది. ఇంకోటి ఏంటంటే బడ్జెట్ పరంగా అయితే మనకి డిసప్పాయింట్మెంట్ అనేది చేయలేదన్నమాట. సో బడ్జెట్కి తగినట్టుగా మూవీని అయితే మేక్ చేశారు. ఫాస్ట్గా ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ అయితే చూసేద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కిరణ్ అబ్బవరంలో మనకి యాక్టింగ్ అనేది, పర్ఫార్మెన్స్ అనేది ఈ మూవీలో ఇంక్రీజ్ అయింది చెప్పుకోవాలి. సో అక్కడక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనకి ఆ జెన్యూన్ కామెడీ అనేది ఖచ్చితంగా ఆడియన్స్ అనే వాళ్ళు ఫీల్ అవుతారు. విజువల్ పరంగా, లైటింగ్ పరంగా మనకి సినిమాటోగ్రఫీ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది. అండ్ ఫైనల్లీ కొన్ని కపుల్ ఆఫ్ డీసెంట్ సాంగ్స్ అనేవి ఉంటాయి. సో దట్ 1 or 2 సాంగ్స్ అనేవి మనకి డీసెంట్గానే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద నెగిటివ్, స్టోరీ కొంచెం అవుట్డేటెడ్ ఉంటుంది, కొంచెం వీక్ రైటింగ్ అయితే ఉంటుంది అనమాట. స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో సో ఒక నార్మల్ ఆడియన్స్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక సిచ్యువేషన్ అయితే ప్రిడిక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. స్క్రీన్ ప్లే అనేది కూడా వీక్ ఉంది. అండ్ ఫ్లాట్ డైరెక్షన్ అనమాట. అంటే ఏదైతే మనకి ఆ మూవీలో ఎమోషన్స్ ఉన్నాయో ఆడియన్ అనేవాడు ఖచ్చితంగా ఆ ఎమోషన్ని డెప్త్ని అయితే ఫీల్ కాలేడనమాట. సో అందులో కూడా ఫెయిల్ అయింది. ఇంకా మాస్ ఫార్ములా ఏదైతే ఉందో, మాస్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో సో కొంచెం ఫ్రెష్నెస్ అనేది యాడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సో అది కూడా కొంచెం మనకి నెగిటివ్ అని చెప్పుకోవాలి. సో క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ మూవీలో ఒక కిరణ్ అబ్బవరం స్టైల్లో ఒక మూవీ మెసేజ్ని అయితే మనకి ఇస్తారు. సో ఆ మూవీ మెసేజ్ విన్న తర్వాత రెస్ట్ ఆఫ్ ద మూవీ ఏదైతే చూసారో ఆ మూవీకి ఆ మెసేజ్కి కొంచెం అన్సింక్ అయితే ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఆ మెసేజ్ని తీసుకుంటారో రెస్ట్ ఆఫ్ ద మూవీని అయితే మర్చిపోతారు. అండ్ ఇంకొంతమంది ఆడియన్స్ ఎవరైతే బోరింగ్గా ఫీల్ అవుతారో ఖచ్చితంగా సెకండ్ హాఫ్లోనే వాకౌట్ చేస్తారు థియేటర్ నుంచి. అండ్ ఈ మూవీలో కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అయితే ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. ఇంకా కూడా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి మనందరం కోరుకుందాం. అండ్ ఈ మెయిన్ నెగిటివ్ అవ్వడానికి కారణం ఏంటంటే రైటింగ్ అనమాట. సో రైటింగ్లో వీక్ అవడం వల్ల యాక్టింగ్ అనేది ఎంత ముందుకెళ్ళినా ఆ రైటింగ్ అనేది వెనక్కి తీసుకొచ్చేసింది. సో యాక్టర్స్ కానివ్వండి, కో యాక్టర్స్ కానివ్వండి. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 2.5. ఒకవేళ మీరు ఎవరైనా మూవీ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరెంత రేటింగ్ ఇస్తారు. సో గైస్, ఇలాంటి మూవీ రివ్యూస్ మన ఛానల్లో ఇంకటి నుంచి వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకొక కొత్త మూవీ రివ్యూతో, కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ సుమన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వీడియో. కళ్ళు మింగాయా? అవి కన్నీళ్ళే.